गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय। పరభాగవతోత్తరమైన ప్రహ్లాద స్వామి ఆ బిడ్డలందరూ ప్రహ్లాద స్వామి దగ్గర వచ్చి ఇక్కడ మనం ఏం చెయ్యాలి అని అడిగిన వెంటనే దానికి ప్రహ్లాద స్వామి ఉపదేశం చేశారు కదా. ఆ కథ ఇక్కడ నుంచి ప్రారంభిస్తుంది. అధ్యాయంలో కౌమార ఆచరేత్ ప్రాజ్ఞ అని ప్రారంభించారు. మనం చిన్నప్పటి నుంచే భగవంతుని యొక్క చరణారవిందాన్ని పట్టుకోవాలి. ఇప్పుడేం వయసు అయిన తర్వాత భజన చేయకూడదా అంటే చేయొచ్చు, పర్లేదు. కానీ ఈ కామక్రోధములన్నీ లోపల వచ్చేదానికి ముందే భగవంతుని యొక్క చరణారవిందాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే ఈ మనుష్య జన్మ అంటే అనేది దుర్లభం. మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం అని. ఈ మనుష్య జన్మ అనేది దుర్లభమైనది. ఈ దుర్లభమైన మనుష్య జన్మ అది దుర్లభం అంటే ఎలాగంటే శాస్త్రంలో అనేటప్పుడు 84 లక్షల జన్మములు ఎత్తిన తర్వాతనే అది ఒక సైకిల్ లాగా, ఒక సర్కిల్ లాగా దాంట్లో ఫస్ట్ ప్రైజ్ మనుష్య జన్మ. ఆ మనుష్య జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ 84 లక్షల యోనిలో పుట్టిన తర్వాతనే మనం మళ్ళీ మనుష్య జన్మకు వస్తాము. ఇలాగ ఒక సర్కిల్ లాగా ఇది వెళ్తూ ఉంది. అందుచేత దుర్లభం మానుష జన్మ తదపి అధ్రువం. ఇది వచ్చి శాశ్వతం కాదు, కానీ అర్థదం. అర్థదం అంటే ఏమిటంటే శాశ్వతమైన వైకుంఠాన్ని మనుష్య జన్మ వల్ల మనం వెళ్ళి మనం చేరుకోవచ్చు. అలాంటిది గొప్ప వైకుంఠాన్ని ఈ మనుష్య జన్మ అనేది ఇస్తుంది. ఇలాగంతా చెప్పి మనకు మనుష్య జన్మ దక్కింది కదా, మనం చాలా భాగ్యవంతులం. అందుచేత భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి. ఈ ప్రపంచంలో ఎన్ని జీవములు ఉన్నాయి, అన్ని జీవులు ఉన్నాయి కదా. శాస్త్ర ప్రకారం 84 లక్షల యోని ఉన్నాయన్నారు కదా. ఆ జీవములన్నీ జీవిస్తుంది, మనము జీవిస్తున్నాం, మనుష్యులు ఉన్నారు. ఈ మనుష్యులకి ఆ జీవంకి ఏం వ్యత్యాసం? ఈ మనుషుడు పుట్టాడు, అది పుట్టింది. మనుషుడు ఇలా బాల్యంలో ఉన్నాడు, అది కూడా బాల్యంలో ఉంటుంది. తర్వాత యవ్వనానికి వస్తాడో, అది కూడా యవ్వనానికి వస్తుంది. మనుష్యుడు వివాహమాడి తర్వాత సంతానము పిల్లలను కంటారు, అది కూడా దాని యొక్క ధర్మంతో అది ఇలాగ శరీర సంగమం చేసుకొని అది కూడా ఇలా పిల్లలను జన్మిస్తుంది. తర్వాత చివరిగా ఏదైనా వయసు అయిన తర్వాత ఏదైనా వ్యాధి వచ్చి మనము చనిపోతున్నామో అది చనిపోతుంది. ఇలా ఇద్దరూ ఒకేలాగానే ఉంటున్నాం. కానీ మనకి జంతువులకి ఏమి వ్యత్యాసం? ఒకటే ఒక తేడా ఉందో. ఏమిటంటే మనకు ఈ యొక్క 6th సెన్స్ అనే ఇక 6వ యొక్క బుద్ధి మనకుంది. ఆ 6వ బుద్ధి దానికి లేదు. అందుచేత దీన్ని పెట్టుకొని మనం ఏం చేయాలి అంటే భగవంతుని యొక్క చరణారవిందాన్ని అనవరతం చేరుకొని పట్టుకోవాలి. దానికోసమే భగవంతుడు దీన్ని ఇచ్చాడు. అది ఇచ్చినందువల్ల దీన్ని ఆశ్రయించకుండా అందరూ ఏం చేస్తున్నారంటే జంతువులలాగానే జీవిస్తూ ఇలా జీవించడం వల్ల ఏమి ప్రయోజనం? శాశ్వతమైన భగవంతుని యొక్క చరణారవిందాన్ని పట్టుకోవాలి అంటూ ఇక్కడ ప్రహ్లాద స్వామి ఆ పిల్లల దగ్గర ఉపదేశాన్ని చెప్పేదానికి ప్రారంభించారు. ఇలా విషయాలన్నీ చెప్పి ఈ మనుష్య జన్మ అనేది దుర్లభమైనది. ఈ మనుష్యుడికి మొత్తం 100 సంవత్సరాల దాకా ఈ భూలోకంలో ఉండేదానికి ఆయస్సు అని నిర్ణయించారు. ఆ 100 సంవత్సరాల్లో మీరు చూసినారంటే 50 సంవత్సరములు నిద్రలోనే పోతుంది, నిద్రతోనే పోతుంది. ఎవరైనా సరే ఒక రాత్రి నిద్రపోకపోతే మళ్ళీ ఇంకా 2 పగలు నిద్రపోయి దాన్ని సరిచేయాలి. అలాగనే కదా ఉంది ప్రకృతి అనేది, అలాగనే ఉంది కదా. అందుచేత 100 సంవత్సరంలో 50 సంవత్సరాలు నిద్రపోవాలి. ఇంకొక 10 సంవత్సరం బాల్యం, తర్వాత 10 సంవత్సరం యవ్వనం, తర్వాత 10 సంవత్సరం వార్ధక్యం. మధ్యలో ఉండే 20 సంవత్సరాల అన్ని వ్యవహారాలను పెట్టుకొని ఇలా పునశ్చర్విత శ్రవణానాంను మనం చేసే పనులనే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ దీనివల్ల ఏం ప్రయోజనం లేకుండా ఇలా విశేషకం చేసుకుంటూ దాంట్లో మనస్సు వెళ్ళిన తర్వాత దీంట్లో నుంచి ఎలా బయటకి రాగలుగుతాడు? అందుచేత భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి అంటూ ఇలాగంతా విషయాలు చెప్పిన వెంటనే మొదట వచ్చి మనం ఇలా వివాహమాడి ఇలాగ మనము దీంట్లో అంతా మన మనస్సు అనేది లోపల దీంట్లో వెళ్ళిందంటే భగవంతుడు దూరం అయిపోతాడు అని చెప్పిన వెంటనే ఆ పిల్లలందరూ ఆ ప్రహ్లాద స్వామిని చూసి, అయితే మనం పైన పెళ్లి చేసుకోవాల్సిన అక్కర్లేదా, ఎవరు పెళ్లి చేసుకోకూడదా అని అడిగిన వెంటనే ప్రహ్లాద స్వామి దానికి బదులు చెప్పినారంట. పెళ్ళి కళ్యాణం అండి, దాన్ని విన్నామంటే మనకు వినేటప్పుడు చాలా బాగుంది, కానీ దాంట్లో ఉండే కష్టాలన్నీ ఏమి నేను చెప్తాను విను అంటూ పెళ్ళైన తర్వాత వచ్చే కష్టాలన్నీ చిన్న బిడ్డగా బ్రహ్మచారిగా ఉండే ప్రహ్లాద స్వామి ఇక్కడ అంటున్నారు. ఇక్కడ ఏమిటంటే ఈయనకి పెళ్ళవ్వలేదు. ఈ కథ చెప్పే నారద భగవంతుడు ఆయన కూడా బ్రహ్మచారి, ఆయనకి పెళ్ళవ్వలేదు.
తర్వాత ఇలాగ నారద సంవాదంగా చెప్పిన బ్రహ్మనిష్ఠులు ఆయన కూడా పెళ్లి కాని బ్రహ్మనిష్ఠులు. ఇలాగా పెళ్లి కాని వాళ్ళందరూ ఈ పెళ్లిలో వచ్చే ఇబ్బందులు కష్టాలన్నీ చెప్పేదానికి ప్రారంభిస్తున్నారు. దీనికి పెద్దలందరూ దండిగా చెప్పారు, దీనికి హాస్యంగా దండిగా చెప్తారు. కథం ప్రియాయాహ అనుకంపితాయాహ అంటూ ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి రావాలి, ఇప్పుడు మన యవ్వనం వచ్చిన తర్వాత ఏ అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతామో, ఎవరు వస్తారో అని ఒక తపన అందరికీ ఉంటుంది. ఆ అమ్మాయితో మనం ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, ఈ అమ్మాయ్యా ఆ అమ్మాయ్యా ఇలా ఉంటామా అని అన్ని జీవులలో ఆలోచిస్తూనే ఉంటుంది కదా. దానికి అనుకంప అని పేరు. ఇలా అనుకంపతో ఈమెతో జీవిస్తున్నామా, ఆమెతో జీవిస్తున్నామా, ఆమెతో ఉంటున్నామా అని ఇలా ఆలోచించి ఆమె పైన ఆశ అనేది పెరుగుతుంది. అలా అయిన తర్వాత ఏదో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయితో పనుకొని కూర్చొని సంగం రహస్యం రుచిరాంశ మంత్రాన్ని అంటూ మనకు మంత్రం అనేది ఉపదేశం చేస్తుందంట. ఆ భార్యనో భర్తనో ఎవరో ఒకరు వాళ్ళు చెప్పేటప్పుడు అది ఎలా ఉంటుందంటే, వాళ్ళు చెప్పేటప్పుడు ఏదో మనకు రుచికరమైన మంత్రం లాగా ఉంటుందంట అది వినేటప్పుడు. అవునవును. దానివల్ల ఏమవుతుందంటే, ఇలా విని ఇద్దరికి వాళ్ళకి ఇదే నా సర్వస్వము, వీరే నా సర్వస్వము అనే ఒక జ్ఞానం లేకుండా దీంట్లో పడిపోయి వీరిద్దరు చేరి ఇంకొక కొత్త గ్రంథి అనేది, ముడి అనేది వచ్చి దాంట్లో మళ్ళీ మనస్సు వెళ్ళి ఇలా పునః చరవణానంటూ వీళ్ళని కాపాడేదానికోసం కావాల్సిన డబ్బులు దక్కకుండా మళ్ళీ దానిపైన ఆఫీస్లో ఏదైనా అప్పు చేయడం, ఆ అప్పు తీరకుండా బయట ఎక్కడైనా అప్పు చేయడం, ఇలా అప్పులు చేసుకుంటూ వీళ్ళని కాపాడాలి వాళ్ళని కాపాడాలి అంటూ ఈ సంసారంలో జీవించూ ఉండేటప్పుడు ఏదో బాగానే ఉండేలాగా ఉంటుంది. కానీ దీంట్లో కానీ లోపలికి వచ్చినారంటే బయట నుంచి చూస్తే పెళ్ళి అనేది వినేటప్పుడు బాగుంటుంది, కానీ లోపలికి వచ్చి వాళ్ళని అడిగితేనే పెళ్ళిలో ఉండే కష్టం ఏదని వాళ్ళకి తెలుస్తుంది అంటూ ప్రహ్లాద స్వామి పెళ్ళిలో ఉండే కష్టాలు వీటన్నిటినీ ఆ అబ్బాయిల దగ్గర చెప్తూ వస్తున్నారు ప్రహ్లాద స్వామి. ఇక్కడ ఇలా పెళ్లి చేసుకొని మాయలో తగలకుండా భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి. ఇలా కానీ మనం ఈ మాయలో తగులుకున్నామంటే దీనికి తృప్తి అనేదే ఉండదు. తృప్తి కాకుండా దీన్ని ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బు కాకుండా ఒక ఇల్లు కొంటాము, ఆ ఇల్లుతో సంతోషంగా ఉండలేము, ఇంకా 10 ఇల్లు కొనాలనిపిస్తుంది, ఇంకా 10 కార్లు కొనాలనిపిస్తుంది, అక్కడ అది దొరుకుతుందా ఇది దొరుకుతుందా అంటూ అన్నీ మనకు కావాలనిపిస్తుంది. ఎంత సంపాదించినా కానీ ఇది చాలు అనేది తోనదు. అలాగా మనల్ని ఈ విశేషకం అనేది తీసుకెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిన తర్వాత మనం ఎక్కడ భగవంతుని గురించి ధ్యానం చేయబోతారు, ఎక్కడ భగవత్ స్మరణ అనేది వస్తుంది, డబ్బులుని డబ్బు వెనకాల వెళ్ళేదానికి ప్రారంభించినామంటే మళ్ళీ మనకి ఇదంతా దొరకదు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇలా కాకుండా భగవంతుని యొక్క చరణారవిందాన్ని స్మరించేదానికే ఈ అరుదైన శ్రేష్టమైన మనుష్య జన్మ అనేది దక్కింది. ఆ మనుష్య జన్మతో మనం భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకోవాలి, అదే మనకు చాలా ముఖ్యం అంటూ ప్రహ్లాద స్వామి ఆ బిడ్డల దగ్గర ఇంకా పైన మంచి విషయాలన్నీ ఉపదేశిస్తూ వస్తున్నారు. ఇలాగంతా చెప్పిన వెంటనే ఆ పిల్లలు అడిగినారు ప్రహ్లాద స్వామి దగ్గర, అంటే పెళ్ళి అనేది వద్దా, పెళ్ళి చేసుకోకూడదా అని అడిగిన వెంటనే ప్రహ్లాద స్వామి దానికి, నువ్వు పెళ్ళి వద్దనుకోకూడదు, పెళ్ళి కూడా కావాలి. మనమేం చేయాలంటే చిన్నప్పటి నుంచి ఇలా భగవంతుని ఆరాధన చేసి ఆయన యొక్క కృపతో ఉన్నానంటే మనకు సరైన అమ్మాయిని భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు, భగవంతుడు చూసుకుంటాడు మనకి ఏది మంచి చేయాలి అని అంటూ ఇలా భగవంతుని యొక్క చరణారవిందాన్ని పట్టుకున్నామంటే మనకు తగినట్టుగా ఒక అమ్మాయిని భగవంతుడు ప్రసాదిస్తాడు అంటూ ఇలాంటి విషయాలు చెప్పారు. పైన ప్రహ్లాద స్వామి ఇంకా కూడా ఉపదేశం చేసి దానికి ప్రారంభించారు. ప్రహ్లాద స్వామి వేదాంతం అంతా చెప్తున్నారు. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు, భగవంతుడు అంటే సాధారణమైన కాడు, అతని యొక్క ప్రభావం ఈ జగత్తు ఎంత పెద్ద జగత్తు, దీన్ని సృష్టించి మాయతో ఈ ప్రపంచాన్ని సృష్టి చేసి అవ్యక్తం వకతు వీటన్నిటో ఈ జగత్తును సృష్టి చేసి దాంట్లో పంచభూతములు, పంచ తన్మాత్రములు, జ్ఞానేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు వీటన్నిటినీ పెట్టి అక్కడ భగవంతుడు కూడా లోపల అంతర్యామిగా వచ్చి ఇలాగ భగవత్ సృష్టి అఖండముగా చేసి దాంట్లో భగవంతుడు ఉంటూ మనల్ని కాపాడుతున్నారు. అంత గొప్ప భగవంతుడు, అంత ప్రభావశాలి అయిన భగవంతుడు. ఆ భగవంతుని భజించాలి మనం. అలాంటి కానీ మనం భజించినామంటే ఈ కామక్రోధ లోభ మోహం నుంచి బయటకు వచ్చేస్తాం.
అన్నిటికిపైన ఈ మోహం అనేది ఉందే, నేను ఉంటేనే అన్నీ జరుగుతుంది అని. మనం వెళ్ళినా కానీ అన్నీ జరుగుతుంది. నువ్వు వెళ్ళిన తర్వాత కూడా అందరూ భోజనం చేస్తారు, అందరూ బాగా సంపాదిస్తారు, బాగా నిద్రపోతారు. కానీ ఇక్కడ ఏమిటంటే మనం ఉంటేనే మన బిడ్డలు, మన సంసారం, మన కొడుకులు అందరూ సంతోషంగా ఉన్నారు అని నీకు తోచేలాగా ఈ సంసారం అనేది చేస్తుంది. దానివల్లే వ్యవహారం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ దీనికి వచ్చి ముగింపే లేకుండా వెళ్తూ ఉంటుంది నాయన. అందుచేత భగవంతుని యొక్క చరణారవిందాన్ని మనం ఆశ్రయించి మోక్ష మార్గంలో మన మనస్సును తీసుకువెళ్ళాలి. అలాగాని మనం తీసుకెళ్ళామంటే మన గురించి మనం దిగులు పడక్కర్లేదు. అలాంటి భగవంతుని నువ్వు సంతోషించాలంటే పెద్ద పెద్ద కార్యములు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు భగవంతుని యొక్క నామం స్మరిస్తూ, అతని అనవరతము స్మరిస్తూ, మహాత్ముల యొక్క వాళ్ళ యొక్క సంఘంతో కానీ ఇలా ఉంటూ భగవంతుని భజిస్తూ, ఇప్పుడు భగవంతునికి ఇష్టకరమైన ఒక పాత్రంలాగా, భగవంతునికి ఇష్టకరమైన ఒక జీవంలాగా నువ్వు కానీ నిన్ను తయారు చేసుకున్నావంటే తర్వాత భగవంతుడు అతని యొక్క గొప్ప మోక్ష సాధనమైన ఆ జ్ఞానాన్ని నీకిచ్చి తన దగ్గర చేర్చుకుంటారు. దాని తర్వాత ఈ జీవం గురించి, ఈ లోకం గురించి, అజ్ఞానం గురించి నువ్వు దిగులు పడక్కర్లేదు. భగవంతుడు నీకు శాశ్వతమైన వైకుంఠాన్నిచ్చి, జ్ఞానమునిచ్చి తన దగ్గర తీసుకుంటారు. అందుచేత మీరందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు మనం జీవిస్తున్నాం కదా, మీకు చెడు బోధనలు చేస్తున్నారు మీ గురువులందరూ. ఏం చేస్తున్నారంటే, మీరు అసుర బిడ్డలు కాబట్టి మీరు వచ్చి ఇప్పుడు మీ అందరి దగ్గర కోపగించాలి, అందరి దగ్గర వచ్చి మనము హింసతో ఉండాలి, అందరి దగ్గర ఉండే వస్తువులను అపహరించాలి, ఇలాగా చెడు బోధనలు చేస్తున్నారు. ఇది సరికాదు. ఎలాగంటాలంటే, అలాంటి గొప్ప మహావిష్ణువైన భగవంతుడు అందరి యొక్క మనస్సులోనూ అంతర్యామిగా ఉంటున్నాడు. ఆ ప్రభువు యొక్క అనుగ్రహంతోనే మనం ఉంటున్నామంటూ అందరిలోనూ భగవంతుని చూడాలి. అలా భగవంత్ స్వరూపాన్ని అందరిలోనూ చూసేదానికి ప్రారంభించినామంటే మనకు ద్వేషం ఎవరి దగ్గర రాదు. ఆ భగవంతుడే అందరి దగ్గర ఉన్నాడు. అందరి దగ్గర మనం సహాయం చేయాలి. నీకు వచ్చే కష్టం ఇంకొకరికి వచ్చే కష్టంలాగా చూడాలి. తర్వాత ఎవరిని హింసించకూడదు, అందరికి ఉపాయంగా ఉండాలి, వినయంగా ఉండాలి, కోపగించకూడదు, కోపంగా ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు, భగవద్భక్తితో ఉండాలి అంటూ ఇలాంటి మంచి గుణములన్నీ కలిసి వాళ్ళకి చెప్పిస్తున్నారు ప్రహ్లాద స్వామి. ఒట్టి భక్తి అంటే మనం గుడికి వెళ్ళడం, టెంకాయ కొట్టడం, అర్చన చేయడం, భగవంతుని గురించి కాపాడు అనేది భక్తి కాదు. మన క్యారెక్టర్ చాలా ముఖ్యం. మనం చాలా మంచి వాళ్ళగా ఉండాలి. ఇలా ఉంటూ భక్తి చేస్తేనే అది భగవంతునికి ప్రీతికరంగా ఉంటుంది. అలాంటి ప్రీతికరమైన మనం పాత్రగా ఉన్నామంటే భగవంతుడు మనం ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతాడు, భగవంతుడు మనం చూసి సంతోషిస్తాడు, శాశ్వతమైన వైకుంఠాన్ని ఇస్తాడు అని ప్రహ్లాద స్వామి తన యొక్క ఉపదేశాన్ని చెప్పిన వెంటనే ఆ బిడ్డలందరికీ పరమాశ్చర్యం. ఆ ప్రహ్లాద స్వామిని చూసి, ఎంత చక్కగా మాట్లాడుతున్నావు ప్రహ్లాద, నువ్వు చెప్పేటప్పుడే మాకన్నీ తెలుస్తోంది. ఇలాగంతా చెడు బోధనలు చేసి నా మనస్సులను చెడిపారు అనేది. చిన్నప్పటి నుంచి ఇలా ఉండు అన్నందువల్ల మేము ఇలా ఉంటున్నాము. అందుచేత చెడు బోధనలు కేకుండా నువ్వు చెప్పేటప్పుడు మాకు ఎంత ఆశగా ఉంది. ఇలాంటి విషయాలని నువ్వు ఎలా తెలుసుకున్నావు అని అడిగిన వెంటనే దానికి ప్రహ్లాద స్వామి, నాకు నా గురువైన నారద భగవంతుడు దీన్ని చెప్పారు అని చెప్పిన వెంటనే దానికి మళ్ళీ బిడ్డలు అడిగినారంట, నీకు మాకు ఒకే వయస్సు, చిన్నప్పటి నుంచి నువ్వు మాతోనే ఇక్కడ చదువుకుంటున్నావు, నీకెలా ఇన్ని విషయాలన్నీ తెలిసింది? ఈ చండామర్కులేవులు ఇలాంటి విషయాలు ఏది చెప్పించలేదే, నీకెలా ఇది తెలిసింది అంటూ ప్రహ్లాద స్వామిని ఆ బిడ్డలందరూ ఆశ్చర్యంతో అడిగారు. ఎందుకంటే ప్రహ్లాద స్వామి యొక్క వాక్కు, అతని యొక్క తేజస్సు వాళ్ళ మనస్సులో మార్పు అనేది తెచ్చిందంట అతని యొక్క వాక్కు వల్ల. ఇలా అడిగిన వెంటనే పైన ప్రహ్లాద స్వామి ఆ బిడ్డలందరినీ చూసి దానికి పైన ఉండే కథను వచ్చే అధ్యాయంలో చెప్తున్నారు. పైన అందరం కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ షష్ఠోऽధ్యాయః. ప్రహ్లాదోవాచ కౌమార ఆచరేత్ ప్రాజ్ఞః ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్థదం యథా హి పురుషస్యేహ విష్ణోః పాదోపసర్పణం యదేష సర్వభూతానాం ప్రియ ఆత్మా ఈశ్వరః సుహృత్ సుఖమైంద్రియకం దైత్యాః దేహయోగేన దేహినాం సర్వత్ర లభ్యతే దైవాత్ యథా దుఃఖం అయత్నతః తత్ప్రాయసో
न कर्तव्यः यत आयुः व्ययः परं न तथा विन्दते क्षेमम् मुकुन्दचरणाम्बुजं ततो यतेत कुशलः क्षेमाय भयमाश्रितः शरीरं पौरुषं यावत् न विपद्येत पुष्कलम् पुंसो वर्षशतं ह्यायुः तदर्थं च अजितात्मनः निष्फलं यदसो रात्र्यां शेतेन्धं प्रापितस्तमः मुग्धस्य बाल्ये कौमारे क्रीडितो याति 20 जरयाग्रस्तदेहस्य यात्यकल्पस्य 20 धुरापूरेण कामेन मोहेन च बलीयसा शेषं गृहेषु सक्तस्य प्रमत्तस्यापयाति को गृहेषु पुमान् सक्तम् आत्मानम् अजितेन्द्रियः स्नेहपाशैः दृढैः बद्धम् उत्सहेत विमोचितुम् कोऽन्वर्थतृष्णां विसृजेत् प्राणेभ्योऽपि यैप्सितः यं क्रीणाति असुभिः प्रेष्ठैः तस्करः सेवको वणिक् कथं प्रियायाः अनुकम्पितायाः सङ्गं रहस्यं रुचिरांश्च मन्त्रान् सुहृत्सु च स्नेहसितः शिशूनां कलाक्षराणाम् अनुरक्तचित्तः पुत्रान् स्मरंस्ताः दुहितृः हृदया भ्रातॄन् स्वसृर्वा पितरौ च दीनौ गृहान्मनोज्ञोरुपरिच्छदांश्च वृत्तिश्च कुल्याः प्रशुभृत्य वर्गान् त्यजेत कोशस्कृदिवेहमानः कर्माणि लोभात् अवितृप्तकामः औपस्थ्यजैह्व्यं बहुमन्यमानः कथं विरज्येत दुरन्तमोहः कुटुम्बपोषाय वियन्निजायुः न बुध्यतेत्सं विगतं प्रमत्तः सर्वत्र तापत्रयदुःखितात्मा निर्विद्यते न स्वकुटुम्बरामः वित्तेषु नित्याभिनिविष्टचेताः विद्वांश्च दोषं परिवित्तहर्तुः प्रेत्येह चाथापि अजितेन्द्रियस्तत् अशान्तकामो हरते कुटुम्बी विद्वानपीत्थं धनुजाः कुटुम्बं पुष्णन् स्वलोकाय न कल्पते वै यस्वीयपारक्य विभिन्नभावः तमः प्रपद्येत यथा विमूढः यतो न कश्चित् क्व च कुत्रचिद्वा दीनस्वमात्मानमलं समर्थः विमोचितुं कामदृशां विहार क्रीडामृगो यन्निगडो विसर्गः ततो विदूरात् परिहृत्य दैत्याः दैत्येषु सङ्गं
विषयात्मकेषु उपेतनारायणम् आदिदेवं समुक्तसङ्गैः इषितोपवर्गः न ह्यच्युतं प्रीणयतः बह्वायासो असुरात्मजाः आत्मत्वात् सर्वभूतानां सिद्धत्वादिह सर्वतः परावरेषु भूतेषु ब्रह्मान्त स्थावरादिषु भौतिकेषु विकारेषु भूतेष्वथ महत्सु च गुणेषु गुणसाम्ये च गुणव्यतिकरे तथा एक एव परो ह्यात्मा भगवान् ईश्वरः अव्ययः प्रत्यगात्मस्वरूपेण दृश्यरूपेण च स्वयं व्याप्य व्यापकनिर्देश्यः ह्यनिर्देश्यः अविकल्पितः केवलानुभवानन्द स्वरूपः परमेश्वरः माययान्तर्हितैश्वर्य ईयते गुणसर्गया तस्मात् सर्वेषु भूतेषु दयां कुरुत सौहृदम् आसुरं भावम् उन्मुच्य यया तुष्यति अधोक्षजः तुष्टे च तत्र किमलभ्यम् अनन्त आद्ये किं तैर्गुणौ व्यतिकरादिह ये स्वसिद्धाः धर्मादयः किमगुणेन च काङ्क्षितेन सारं जुषां चरणयोरुपगायतां नः धर्मार्थकाम इति योऽभिहितः त्रिवर्ग ईक्षात्रयीन यदमो विविधा च वार्ता मन्ये च तदेतदखिलं निगमस्य सत्यं स्वात्मार्पणं स्वसुहृदः परमस्य पुंसः ज्ञानं ततेदमलं दुरवापमाह नारायणो नरसखः किल नारदाय एकान्तिनां भगवतः तदकिञ्चनानां पादारविन्दरजसा आप्लुतदेहिनां स्यात् श्रुतमेतन्मया पूर्वं ज्ञानं विज्ञानसंयुतं धर्मं भागवतं शुद्धं नारदात् देवदर्शनात् दैत्यपुत्रावूचुः प्रह्लाद त्वं वयं चापि नर्तेन्यं विद्महे गुरुम् एताभ्यां गुरुपुत्राभ्यां बालानामपि हीश्वरौ बालस्यान्तः पुरस्थस्य महत्सङ्गो दुरन्वयः छिन्धिनः संशयं सौम्य स्याच्चेद्विश्रम्भकारणम् श्रीहरये नमः श्रीहरये नमः। श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां सप्तमस्कन्धे प्रह्लादानुचरिते षष्ठोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।